డాక్టర్ పార్థసారథి గారు, నోరు అదుపులో పెట్టుకోండి. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడండి. నిన్న మీరు మా గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చి శేషిరెడ్డి దాడి చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు అని మీరు అన్నారు కదా. అభివృద్ధి చేయలేదన్నారు. దౌర్జన్యం దాడి ఎవరి మీద చేసినాము, ఎప్పుడు చేసినాము? శేషిరెడ్డి అంటే మండగిరిలో ఒక పిల్లోని మాదిరి వచ్చి పనిచేసే శేషిరెడ్డిని నువ్వు అనవసరంగా అన్నావు. నిన్న చాలా పొరపాటు చేస్తున్నావు డాక్టర్ పార్థసారథి గారు. మీరు 15 రోజుల కింద వచ్చి ఆదరణకు వచ్చి ఏమీ తెలుసుకోకుండా అనవసరంగా మా నాయకులను, ఏరే నాయకులను, ఆదరణలో ఉండే నాయకులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. చాలా తప్పు. నీకు ఏమీ తెలియదు మండగిరి గ్రామ పంచాయతీ నుండి. మండగిరి గ్రామ పంచాయతీ లోపల పోయి నువ్వు ప్రజలను అడిగితే శేషిరెడ్డి ఏమని చెప్తారు నీకు. పెద్దలకి పిల్లోనిగా, పిల్లలకు తండ్రిగా వచ్చి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసే శేషిరెడ్డి నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. చాలా జాగ్రత్తగా మాట్లాడు పార్థసారథి. ఎవరో 4 మంది 4 మాటలు స్క్రిప్ట్ రాసిస్తే నీకు నువ్వు చదువుతావు అంతవరకే. ఏమి అలా నీ వస్తే మేము నీళ్ళు ఇప్పించినామా? జనం రాకుండా మేము ఆ నీళ్లు వదులుకుండేది పంచాయతీ వర్కర్కి సంబంధం. అది మాకు సంబంధం కాదు. మేము ఎప్పుడైనా కానీ రాజాలకుంటాం. వాళ్ళు ఏం చేస్తే మేము మాట్లాడము. ఎప్పుడు అనవసరంగా మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడొద్దండి. గ్రామ ప్రజలు ఎవరికి వేయాలా, ఓటు ఎవరికి వేయాలా, వేయకూడదు అనేది వాళ్ళ మైండ్ డిసైడ్ అయింటుంది. నువ్వు ఈరోజు పోయి ప్రచారం డమ్మనుకుని 4 మాటలు శేషిరెడ్డి మీద అంటేనే, 4 మాటలు సాయి ప్రసాద్ రెడ్డి మీద, మనోజ్ రెడ్డి మీద 4 మాటలు అంటేనంటే నీకు ఓట్లు పడవు. నువ్వు ఎటువంటి వాడనేది గ్రామ ప్రజలకు తెలుస్తుంది, ఆదరణ ప్రజలకు తెలుస్తుంది. ఈ మంచి యార్ డెంటల్ డాక్టర్ అయ్యి ఇలా మాట్లాడుతున్నాడు, రేపొద్దున ఏమైనా జరిగితే ఇంకా చాలా అధ్వానంగా తయారు చేసేట్టున్నాడు ఈ మనిషి ఆదరణని అని గ్రామ ప్రజలు అప్పుడే ఊహించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. అనవసరంగా ఎక్కడే కానీ మీరు మాట్లాడొద్దండి. మేము దౌర్జన్యం చేయలేదు. మీరన్నా దౌర్జన్యం చేసింటారు, ఏడన్నా మీరన్నా వ్యాపారం చేసింటారు. ఎక్కడే కానీ ఎన్జిఓస్ కాలంలో కమర్షియల్ ఫ్లాట్ కొన్నారు మీరు. ఏదన్నా ఆదరణలో వచ్చి నివాసం ఉన్నారా మీరు? ఆదరణలో పుట్టి పెరిగి ఇక్కడే ఉన్న మా ఎమ్మెల్యేని మీరు అంటారు అనవసరంగా. చాలా తప్పు పార్థసారథి గారు. మా గ్రామ పంచాయతీలో మండగిరి 2019 నుండి 2024 వరకు 8 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినాం. తిరుమల నగర్ లో 3 కోట్లు ఖర్చు పెట్టినాం. రాజీవ్ గాంధీ నగర్ లో 2.5 కోట్లు ఖర్చు పెట్టినాం. భరత్ నగర్ లో 50 లక్షలు ఖర్చు పెట్టినాం. వివిధ కాలంలో పైప్ లైన్లు వేసినాం. ఒక్కసారి పైప్ లైన్ లేవు, నీళ్లు లేకున్నా కాలాలు మండగిరి పంచాయతీలో ఉంటే మేము వచ్చిన తర్వాత కొత్త పైప్ లైన్ లేసి మంచినీళ్ళు తెప్పించినాం. దానికి 7 కోట్లు ఖర్చు పెట్టినాం గవర్నమెంట్ ఫండ్ తెచ్చి. మీరు ఊగినే వచ్చి నానా మాటలంటే ఇక్కడ ఎవరు అనిపించిన వాళ్ళు లేరు. పార్థసారథి, మీ హద్దులో మీరు ఉండండి. మీరు నిజాలు తెలుసుకోండి. మేమేమో అట్లా ఏమైనా కబ్జాలు కానీ, దాడులు కానీ, దౌర్జన్యాలు చేసింటే ఎదురు కూర్చుందాం, మాట్లాడదాం. మీరంటే మేము అనిపించినంత స్థాయికి లేవు. మేము ఒక దమ్ముంటే నిరూపించు. శేషిరెడ్డి దౌర్జన్యం చేయడం నిరూపించు. పిలుచుకోరండి. గ్రామ ప్రజలను అడగండి. మీరు పోయి గ్రామంలో పోయి గ్రామ ప్రజలను అడగండి శేషిరెడ్డి ఎటువంటి వాడు అని. వాళ్ళే చెప్తారు. మనం ఇంక ఏం చెప్పే అవసరం లేదు. నా పేరు శేషిరెడ్డి, మండగిరి గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్.